ఈ వీడియోలో 'నారాయణ' అంటే మోనమక్కల్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 53 మినిట్స్ అయితే ఉంటుంది భయ్య. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, మలయాళం లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ముగ్గురు బ్రదర్స్ అయితే ఉంటారు. వాళ్ళెప్పుడో వాళ్ళ డిఫరెంట్ పాత్స్ చూసుకొని వెళ్ళిపోతారు. బట్ ఒకరోజు వాళ్ళ అమ్మ కోసం అయితే తిరిగి వాళ్ళ ఊరికైతే రావడం జరుగుద్ది. మళ్ళీ తిరిగి ముగ్గురు బ్రదర్స్ కలవడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, ఇంతకాలం తర్వాత మళ్ళీ ఎందుకు ఇంటికి తిరిగి వచ్చారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'నారాయణ' అంటే మోనమక్కల్. అంటే తెలుగులో అర్థం వచ్చేసి నారాయణి ముగ్గురు కొడుకులు అని అర్థము. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి చెప్తున్నా భయ్య, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే తెలుగు రివ్యూవర్స్ అయితే ఎవరు, ఎందుకంటే అదర్ లాంగ్వేజెస్ ఏమన్నా హిట్ అవితేనే ది బెస్ట్ ఉంటేనే ఎక్కడో సజెషన్స్ వీడియోస్లో పెడతారు. బట్ డైలీ ఓటీటీస్లో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అయితే చాలా వస్తుంది. సో ఆ కంటెంట్ అంతా మీకు తెలియాలి అంటే, వాటి రివ్యూస్ మీకు కావాలంటే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా రివ్యూస్ ఇస్తాను. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయినా మీరు ఏ మూవీ వెబ్ సిరీస్ అయితే కావాలనుకుంటున్నారో అది నన్ను అడిగితే నేను చూసి మరి రివ్యూ ఇస్తాను. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఇట్ వాజ్ గుడ్ భయ్యా, బాగుంది అనిపించింది. మరి సూపర్గా ఏం కాదు. మీరు కనుక మలయాళం స్లో పేసింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక మీరు చూడండి. ఇందులో పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి భయ్య. జోజు జార్జ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, సూరజ్ వెంజర్మూడి గారి పర్ఫార్మెన్స్ కానీ, అంటే విశ్వనాథ్ క్యారెక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే చాలా అథెంటిక్గా ఉంటుంది, అంటే చాలా రిలేటబుల్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నవి బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ క్యారెక్టర్స్ అన్నవి కూడా చాలా రిలేటబుల్గా ఉంటాయి భయ్య. చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ, పెద్ద అయ్యాక వాళ్ళు పడే స్ట్రగుల్స్, ఆ ఎమోషనల్ పర్స్పెక్టివ్, ఇవన్నీ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి, రిలేటబుల్గా ఉంటాయి, బాగా వర్కౌట్ అవుతాయి. నాకైతే బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ అన్నవి. అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అండ్ ఆ మ్యూజిక్ ని వాళ్ళ మూవీ సెంటిమెంట్ కి, ఆ టోన్ కి బ్లెండ్ చేసిన విధానం కానీ చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది భయ్య. స్టోరీ టెల్లింగ్ కి, ఆ మ్యూజిక్ కి, సౌండ్ డిజైనింగ్ అంతా కూడా నాకు ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే మలయాళం మూవీస్ ఆబ్వియస్లీ స్లో పేసింగ్ ఉంటాయి. నేను ముందే డిసైడ్ అయ్యి చూడడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. పైగా ఎక్కువ సేపు సాగదీలా. ఎక్కువ మలయాళం మూవీస్ అయితే ఇదే స్టోరీ పెట్టుకుని 2.5 hours కాడ తీసేస్తారు కానీ, బట్ ఈ మూవీ 1 hour 53 minutes ఉంటుంది. దానివల్ల ఎక్కువ స్లో పేసింగ్ అనిపించలేదు, ఎక్కువ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ కూడా రాలేదు. బాగా వర్కౌట్ అయింది నాకు. నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, కమర్షియల్ అప్పీల్ తక్కువ ఉంటుంది భయ్య. తెలిసిందే కదా, మలయాళం వాళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూసుకోరు. సో అది మీరు ముందే డిసైడ్ అయ్యి చూసుకోండి. అంతేగాని మూవీ చూసాక కమర్షియల్గా ఎలిమెంట్స్ లేవంటే మాత్రం పని అవ్వదు. ఫైట్లు, యాక్షన్ బ్లాక్స్, రొమాంటిక్ సాంగ్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. చాలా నీట్గా వెళ్ళిపోతుంది మూవీ అన్నది. సో అది నాకు నెగిటివ్ అని చెప్పలేను, పాజిటివ్ అని చెప్పలేను. సో అందుకే నెగిటివ్స్లో తోస్తాను. ఆడియన్స్ వేలో చూసుకుంటే నాకు అంతకుమించి ఏం పెద్దగా నెగిటివ్స్ అనిపించలేదు. అక్కడక్కడ కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది. అండ్ మరీ చెప్తున్నా, మలయాళం వాళ్ళు పెద్ద పెద్ద స్టోరీలు అయితే ఏముండవు. చాలా సింపుల్ స్టోరీలను తీసుకుని మూవీ తీసేస్తారు. అది జస్ట్ టైం పాస్కి మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా చూడడానికి బాగుంటుంది అంతే. మీరు చూద్దామనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి ఫ్యామిలీ బాండ్స్ని, రిలేషన్షిప్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. చూద్దామనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాగే మంచి అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ రివ్యూస్ అయితే ఎవరు భయ్యా, ఈ క్వాలిటీలో. అది కూడా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే సరిపోదు భయ్యా, ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటేనే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ 30% ఆడియన్స్కి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. 70% ఆడియన్స్ నోటిఫికేషన్ బెల్ ఆన్లోనే పెట్టుకోలేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కామెంట్ చేస్తేనే నాకు కూడా పుష్ ఉంటుంది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.